హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 8th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ముగ్గురు కలిసి బయటకు వెళ్తూ ఉన్నారు. ఇక ఆ సమయంలో కియాన్ వాళ్ళ అక్కేమో మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అనేసి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటే, మీరు వాష్రూమ్ కి వెళ్తున్నారా, ఆగండి నేను కూడా మీతో వస్తాను అనేసి, మాస్టర్ మీరు ఇక్కడే మా కోసం వెయిట్ చేయండి, మేము ఇప్పుడే వచ్చేస్తామని యున్బా అంటూ ఉంటే, వద్దొద్దు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తాను అనేసి అక్క అక్కడ నుండి ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంది. లేదు నేను కూడా మీతో వస్తాను అని యున్బా అంటూ ఉంది. తనకి నా మీద డౌట్ వచ్చినట్టు ఉంది. తను ఇలా నాతో పాటు వస్తూ ఉంటే నేను వాళ్ళకి సమాచారం ఎలా పంపించాలి అని అక్క టెన్షన్ పడిపోతూ ఉంది. ఇక్కడేమో అంకుల్స్ ఒక వీధిలో వెళ్తున్నాడు. అప్పుడు అతనికి అక్కడ ఒక షాప్ కనిపిస్తూ ఉంది. ఆ షాప్ ని చూడగానే అంకుల్స్ కి యున్బా గుర్తుకు వస్తూ ఉంది. తన కోసం ఒక మంచి గిఫ్ట్ కొంటున్నాడు. ఇక్కడేమో కియాన్ని ఎత్తుకుని కజిన్ వస్తూ ఉంటే తనకు ఒక పాత పడిన ఇల్లు ఒకటి కనిపిస్తూ ఉంది. అమ్మయ్య ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చని అంటూ ఉంటే, నీకు రెస్ట్ తీసుకోవడానికి ఇంతకంటే మంచి ఇల్లు దొరకలేదా అని కియాన్ అంటూ ఉంది. ఈ అడవిలో ఇది దొరకడమే చాలా ఎక్కువ అనేసి కియాన్ కాలికి మందు వేస్తూ ఉన్నాడు. కియాన్ ఏమో నొప్పి నొప్పి అని అరుస్తూ నాతో కాస్త ప్రేమగా నడుచుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటే, నీతో ప్రేమగా నడుచుకోవడానికి నువ్వేమైనా నా కజిన్ వా అని అంటున్నాడు. నీకు ఎప్పుడు చూడు మీ కజిన్ గురించి తప్ప నీ నోట్లో నుండి వేరే మాటలేమీ రాదా అని అడుగుతూ ఉంటే, మేమిద్దరం చిన్నప్పటి నుండి కలిసే పెరిగాము, మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి నీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే, కియాన్ కి కాస్త భయం వేస్తూ ఉంది. కజిన్ చెయ్యి పట్టుకొని త్వరగా వచ్చేయని అంటూ ఉంది. ఇప్పుడు ఇద్దరు రూమ్ కి వస్తున్నారు. యున్బా ఏమో బెడ్ మీద పడుకొని బాగా దొర్లుతూ ఉంది. కానీ కియాన్ వాళ్ళ అక్కేమో ఒక పౌచ్ ని చేతిలో పట్టుకుని దీన్ని మాస్టర్ కి ఇస్తే తను నన్ను ఇష్టపడటం మొదలు పెడతాడు, అప్పుడు మేమిద్దరం కలిసిపోయి యున్బాని విడగొట్టేయచ్చు అని ప్లాన్ చేసుకుంటూ ఉంది. అంతలో సర్వెంట్ యున్బాకి హాట్ వాటర్ ఇచ్చేసి వెళ్ళిపోబోతూ ఉంటే, నాకు ఒక మంచి వైన్ బాటిల్ తెచ్చివ్వండి అనేసి ఆ పౌచ్ ని అలానే ఒక వెండి నాణాన్ని ఇస్తూ ఉంది. అదంతా యున్బా చూస్తూనే ఉంది. ఆ సర్వెంట్ ఇప్పుడు బయటకు వచ్చేసి అక్క ఇచ్చిన ఆ పౌచ్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో ఒక పేపర్ ఉంది. ఈ పౌచ్ ని హీరో దిండు కింద పెట్టమని చెప్పి అందులో రాసి ఉంది. ఇంత చిన్న పనికి అంత డబ్బులు ఇచ్చింది ఏంటి, ఈ రోజు నేను నక్కతోక తొక్కినట్టు ఉన్నాను అనుకుని సర్వెంట్ హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు రాత్రి అవుతూ ఉంది. మన హీరో బాగా నిద్రపోతూ ఉంటే తన దిండి కింద నుండి ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంది. అప్పుడు యున్బా మాస్టర్ మాస్టర్ అని పిలుస్తున్నట్టుగా హీరోకి వినిపిస్తూ ఉంది. ఇంతకు ముందు హీరో యున్బాతో కలిసి బాత్ టబ్ లో ఉన్న సంగతి, అలానే యున్బా మాస్టర్ లిప్ ని టచ్ చేయడానికి ట్రై చేసింది, అలానే యున్బా హీరోకి కిస్ చేసినవి అన్ని నెమ్మదిగా ఒక్కొక్కటి గుర్తుకు వస్తూ ఉంది. అది చూసి హీరోకి ఫుల్ గా చెమటలు పడుతూ ఉన్నాయి. ఇక్కడేమో అక్క ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఎవరో ఒక ఆవిడ అక్క దగ్గరికి వచ్చి, నీకేం కావాలో నాకు బాగా తెలుసు, దీన్ని ఎలా అయినా హీరో దగ్గరికి చేర్చు, ఇది హీరో దగ్గరికి వెళ్ళిన 2-3 గంటల తర్వాత నువ్వు హీరోని మీట్ అయితే అతను నీకు పూర్తిగా సొంతమైపోతాడని అంటూ ఉంది. ఇంతకీ ఆ లేడీ ఎవరు, అసలు ఆవిడ చెప్పిందంతా నిజమేనా? ఏది ఏమైనా ఆవిడ చెప్పిన లెక్క ప్రకారం 2-3 గంటలు పూర్తయిపోయింది కాబట్టి హీరో దగ్గరికి వెళ్ళడానికి ఇదే కరెక్ట్ సమయం అనుకొని యున్బాని 2-3 సార్లు పిలుస్తూ ఉంది. కానీ యున్బా దగ్గర నుండి సమాధానం రావడం లేదు. ఇంకా యున్బా పడుకుందేమో అనుకొని యున్బా చేతిని కాస్త పక్కన నెట్టేసి నేరుగా హీరో రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొడుతూ ఉంది. కానీ లోపల నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మనమే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్దాము అనుకుని డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే అంతలో హీరో డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఏమైంది, ఎందుకు ఇక్కడికి వచ్చావని హీరో అడుగుతూ ఉంటే, నాకు సరిగా నిద్ర పట్టడం లేదు, అందుకే కాసేపు మీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను, అయినా మీరెందుకు కాస్త కంగారుగా ఉన్నారు, మీకు ఏమైంది మాస్టర్, సరే ఆగండి నేను వెళ్ళి మీకోసం వాటర్ తెస్తాను అని అక్క వెళ్ళబోతూ ఉంటే, వద్దు అని హీరో తనని ఆపుతున్నాడు. ఇక అదే సమయంలో మన యున్బా అక్కడికి వస్తూ ఉంది. వాళ్ళిద్దరు అంత క్లోజ్ గా ఉండడం చూసేసి, లేదు లేదు నేనేం చూడలేదు అనేసి కళ్ళు మూసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటే, హీరో తన పవర్స్ ని యూజ్ చేసి యున్బాని లాక్కుని రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు. అక్కేమో కాస్త కంగారు పడుతూ తలుపులు దబా దబా బాదుతూ ఉంటే హీరో వెంటనే అక్కని ఫ్రీజ్ చేస్తున్నాడు. మాస్టర్ మీకేమైంది, మీకెందుకు చెమటలు పడుతున్నాయి అని అడుగుతూ హీరోకి విసురుతూ హీరో బాడీని కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. మాస్టర్ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ ని తీసుకుని వస్తాను అనేసి యున్బా వెళ్ళిపోబోతూ ఉంటే, హీరో యున్బాని పట్టుకొని ఇప్పుడు నా మనసంతా నువ్వే ఉన్నావు అని అంటూ ఉంటే, అది విని యున్బా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతూ, మీరు ఇంతగా నా గురించి ఆలోచిస్తున్నారా, ఇంతకీ నా గురించి ఏం ఆలోచిస్తున్నారని అడుగుతూ ఉంది. హీరో కాస్త
తడబడుతూ అది మనమిద్దరం కలిసి స్నానం చేశాం కదా! దాని గురించని అంటూ ఉన్నాడు. మనమిద్దరం కలిసి ఎప్పుడు స్నానం చేశాము? మాస్టర్ నేను మిమ్మల్ని చాలా మంచివాడని అనుకున్నాను. కానీ నాకిప్పుడే మీ గురించి అర్థమవుతుంది అనేసి యున్బా అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే హీరో వెంటనే యున్బా చెయ్యి పట్టుకుంటున్నాడు. హీరో అలా కష్టపడుతుండడం చూసేసి యున్బాకి కూడా ఏం చెప్పాలో అర్థం కాక నిలబడుకుని ఉంటే హీరో ఏమనుకున్నాడో ఏమో కానీ సడెన్‌గా మన యున్బాని బయటకు తోసేస్తున్నాడు. ఇప్పుడు యున్బా రూమ్‌కి రాగానే ఆ వేడి యున్బాకి అంటుకున్నట్టు ఉంది. వాటర్ తాగుతూ తన బాడీని కూల్ చేయడానికి ట్రై చేస్తూ సడెన్‌గా నాకేమైంది? సరే మనం అయినా ఎక్కువ ఆలోచించకుండా వెళ్లి పడుకోవడమే బెటర్ అని అనుకుంటూ ఉంది. కానీ తనకి హీరో గురించి కాస్త బాధగా ఉంది. అయినా ఇందాక ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా నాకనిపించింది. ఇప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా? అయినా నేను కూడా ఒక మనిషినే. సాటి మనిషి ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే మనమే వెళ్లి సహాయం చేయాలి అనుకుని మెడిసిన్ తీసుకుని మాస్టర్ దగ్గరికి వెళ్తూ ఉంది. అదే సమయంలో హీరో మెడిటేషన్ చేస్తూ ఉన్నాడు. మాస్టర్ ఇప్పుడు మీకు ఓకేనే కదా? మీరెలా ఉన్నారని అడుగుతూ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ముందు ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళని అంటూ ఉన్నాడు. యున్బా ఏమో ఈ మెడిసిన్స్ వేసుకుంటే మీరు కాస్త బెటర్‌గా ఫీల్ అవుతారు అనేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోబోతూ ఉంటే హీరో వెంటనే యున్బా చెయ్యి పట్టుకొని లాగుతున్నాడు. యున్బా ఏమో హీరో ఒళ్ళో వచ్చి పడుతూ ఉంది. ఇద్దరూ ఒకరినొకరు రొమాంటిక్‌గా చూసుకుంటూ ఉన్నారు. హీరో వెంటనే యున్బాని కిస్ చేసేస్తున్నాడు. అలా జరుగుతుందని యున్బా అస్సల ఊహించలేదు. ఇప్పుడు హీరో వెంటనే తనని కంట్రోల్ చేసుకొని యున్బాని బయటకు తోసేసి రూమ్ లాక్ చేసుకుంటున్నాడు. యున్బా అయినా షాక్ నుండి బయటకొచ్చినట్టు లేదు. అంతలో అక్క అన్‌ఫ్రీజ్ అయ్యి అవును నువ్విక్కడేం చేస్తున్నావు? నీ బుగ్గలెందుకు ఎరుపెక్కాయి? అని అడుగుతూ ఉంటే అవునవును నేను సిగ్గుపడుతున్నాను. అర్ధరాత్రి పూట మాస్టర్ రూమ్ ముందర ఇలాంటి మాటలు అవసరమా? పద పోదాము అనేసి యున్బా అక్కని తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటే అసలు నేను ఇక్కడికెలా వచ్చాను? అని అక్క అనుకుంటూ ఉంది. మన హీరో ఏమో ఇప్పుడే కాస్త కంట్రోల్ అవుతూ వాళ్ళ అసిస్టెంట్‌ని కాంటాక్ట్ అవుతున్నాడు. మాస్టర్ మీకేమైంది? ఎందుకు ఇన్ని రోజుల నుండి నాతో మాట్లాడలేదు? అయినా ఇంత అర్ధరాత్రి పూట కాల్ చేశారేంటి అని అడుగుతూ ఉంటే నువ్వే ఇంతకు ముందు ఒకసారి చెప్పావు కదా! యున్బా బుగ్గలు బాగా ఎరుపెక్కి కాస్త సిగ్గుపడుతూ వచ్చి నన్ను ముద్దు పెట్టుకుంటేనే తను నాతో ప్రేమలో పడినట్టు అని చెప్పావు కదా! సేమ్ అదే ప్రాసెస్ ఆపోజిట్‌లో జరిగితే దానికి మీనింగ్ ఏంటి? అని అడుగుతూ ఉన్నాడు. మాస్టర్ మీరేమంటున్నారు? అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే నువ్వు చెప్పిందంతా తనకి కాకుండా నాకు జరిగింది. నేను తనని ముద్దు పెట్టుకున్నానని అంటూ ఉన్నాడు. ఏంటి? మీరు ముద్దు పెట్టారా? అలా అయితే యున్బా మిమ్మల్ని తన వలలో పడేసినట్టు ఉంది. అది ఇంకా ప్రమాదకరము. మీరు భవిష్యత్తులో యున్బాని తలుచుకొని గుండెంతా బరువెక్కిపోయి ఇబ్బంది పడతారని అంటూ ఉన్నాడు. కానీ నువ్విదే ప్రేమని అన్నావు కదా! నాకు కూడా ఈ ఫీలింగ్ బాగా నచ్చింది అని హీరో అంటూ ఉన్నాడు. నేను చెప్పిందంతా నిజమే. కానీ మీరు ప్రేమలో ఇరుక్కుంటే కన్ఫర్మ్‌గా ఆ ప్రేమ మిమ్మల్ని ఏదో ఒక రకంగా గాయపరుస్తుంది. అంతలోపు మీరు అందులో నుండి తప్పించుకొని బయటకు వచ్చేయండి అని అసిస్టెంట్ అంటున్నాడు. ఇక్కడేమో మన హీరోయిన్‌కి నిద్ర పట్టడం లేదు. జరిగిన దాన్నే మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ నవ్వుకుంటూ పడుకొని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. కియాన్ ఏమో కజిన్ చెయ్యి పట్టుకొని కజిన్ వెనకాలే వెళ్తూ ఉంది. అప్పుడు కియాన్ కాలు కాస్త స్లిప్ అవుతూ ఉంటే అయ్యయ్యో! నేను మళ్ళీ నిన్ను ఎత్తుకొని తిప్పలేను. నువ్వు దయచేసి మీ అక్క దగ్గరికి వెళ్ళిపో. లేదంటే మీ ఊరికి వెళ్ళిపో. నేను నా కజిన్‌ని వెతకడానికి వెళ్ళబోతున్నానని అంటూ ఉన్నాడు. కానీ మీరెక్కడికి వెళ్ళబోతున్నారు? అని కియాన్ అడుగుతూ ఉంది. నా చావు నేను చేస్తాను. నన్ను ఫాలో చేసుకుంటూ నా వెనకాలే రాకు అనేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి వెళ్తుండడాన్ని సూహెడ్ వాళ్ళ అసిస్టెంట్ చూసేస్తున్నాడు. కానీ కియాన్ ఏమో కజిన్ వెనకాలే వెళ్తూ ఉంది. అది చూసి కజిన్ అదిగో అలా చూడు మీ అక్కొస్తుంది అనేసి అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంటే కియాన్ కూడా కజిన్ వెనకాలే వెళ్తూ ఉంది. వాళ్ళిద్దరిని సూహెడ్ వాళ్ళ మనుషులు కిడ్నాప్ చేసి ఒక దగ్గర కట్టేసి ఉంచారు. అన్నా మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారో కాస్త చెప్పండి అన్నా. మీ డబ్బులు ఏమైనా దొబ్బేసి ఉంటే అది ఈ అమ్మాయి పనే అయి ఉంటుంది. మీరు ఆమెని ఏమన్నా చేసుకోండి. దయచేసి నన్ను వదిలేయండి అని అంటూ ఉన్నాడు. అది విని కియాన్ కజిన్‌ని కొడుతూ ఉంది. అంతలో ఆ మాస్క్ వేసుకున్న అతను అక్కడికి వస్తున్నాడు. అతను ఇప్పుడు కజిన్ దగ్గరికి వచ్చి యున్బా ఎక్కడుందని అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలియదని కజిన్ అంటున్నాడు. అతను వెంటనే కజిన్‌ని కాళ్ళతో ఒక తన్ను తంతున్నాడు. ఇక్కడేమో మనకి యున్బాని చూపిస్తున్నారు. నిన్న రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు అని అనుకుంటూ ఉంది. ఇక అదే సమయంలో ఇక్కడ మన హీరో కూడా నిద్రలేస్తూ ఉన్నాడు. పిల్లో కింద ఉన్న ఆ పౌచ్‌ని హీరో చూసేస్తున్నాడు. హీరో దాన్ని స్మెల్ చేసి చూస్తూ ఇది ఫాక్స్ క్లాన్‌కి సంబంధించిన లవ్ స్పెల్. ఇది ఇక్కడికెలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ముగ్గురు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వస్తున్నారు. అప్పుడు మన హీరో, హీరోయిన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. మన హీరోయిన్ వెంటనే వెళ్లి టేబుల్ దగ్గర కూర్చుంటూ ఉంది. ఇద్దరూ ఒకే సమయంలో నిన్న నైట్ నిద్రపోయారా అని ఒకరినొకరు అడుగుతున్నారు. ఇద్దరూ ఒకేసారి చాప్ స్టిక్‌ని తీసుకోబోతూ ఉంటే అదంతా చూసి అక్కకి పిచ్చ కోపం వస్తూ ఉంది. అక్క కోపంగా చాప్ స్టిక్‌ని తీసుకొని తినబోతూ ఉంటే హీరో ఏమో అక్కతో నేను నీతో కాస్త పర్సనల్‌గా మాట్లాడాలని అంటూ ఉన్నాడు. అది విని అక్క కాస్త హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇక్కడేమో అతను మన కజిన్‌ని చితకబాదుడు బాదుతున్నాడు. కానీ కజిన్ ఏమో యున్బా గురించి ఏమీ చెప్పడం లేదు. అంతలో కియాన్ మధ్యలో అడ్డుపడి తన దగ్గర ఆ ఫ్లూట్ ఉంది. ఒకసారి చూడండి అని అంటూ ఉంది. అది చూసి కజిన్ ద్రోహి అని తిడుతూ
తిడుతూ ఉన్నాడు. ఇక్కడేమో హీరో అక్కని పక్కకు తీసుకొని వెళ్ళి, "నిజం చెప్పు. నీకా పౌచ్ ఎవరిచ్చారు?" అని అడుగుతూ ఉంటే, "అది మనం ఆ ఫారెస్ట్‌లో ఉన్నప్పుడు ఒక లేడీ అక్కడికి వచ్చి దాన్ని నాకిచ్చారు. ఆవిడ చూడ్డానికి ఎలా ఉన్నారు?" అని హీరో అడుగుతూ ఉంటే, "ఆవిడ ఫేస్ అంతా మాస్క్‌తో కవర్ చేసుకొని ఉండింది. ఆవిడెవరో నాకు నిజంగానే తెలీదు" అని అంటూ ఉంది. మన యున్బా ఏమో కాస్త కోపంగా రూమ్‌కి వెళ్ళిపోయి, "నాకు తెలియకుండా వాళ్ళిద్దరూ అంతగా ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ సంగతి చెప్తాను" అని అనుకుంటూ ఉంది. అంతలో యున్బాకి ఆ ఫ్లూట్ సౌండ్ వినిపిస్తూ ఉంది. ఆ సౌండ్‌ని ఫాలో చేసుకుంటూ యున్బా ఆ ప్లేస్ దగ్గరికి వస్తూ ఉంది. అయినా నేను వెళ్ళిన ప్రతి చోట కజిన్ కోసం ఏదో ఒక గుర్తుని వదిలేసొచ్చాను కదా! ఒకవేళ వాడు నన్ను కలవాలి అనుకుంటే డైరెక్ట్‌గా మన గుర్తుల్ని ఫాలో చేసుకుంటూ హోటల్ దగ్గరికే వచ్చుండేవాడు కదా! వాడిక్కడేం చేస్తున్నాడు? అని అనుకుంటూ ఉంది. అంతలో కజిన్ లోపల నుండి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. యున్బా ఖచ్చితంగా నీ ట్రాప్‌లో ఇరుక్కోదు. కాబట్టి నువ్వు తన కోసం ఇలా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే అని అంటూ ఉన్నాడు. యున్బా వెంటనే అక్కడ జరిగేదంతా గోడ దగ్గర నుంచొని చూస్తూ ఉంది. నైస్‌గా అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే, అనుకోకుండా అక్కడ దేని మీదో కాలు పెడుతూ ఉంది. ఆ సౌండ్స్ విని ఆ మాస్క్ వేసుకున్న అతను కజిన్ గొంతు మీద కత్తి పెడుతున్నాడు. ఇంక యున్బాకి వేరే దారి లేక తన ఖడ్గాన్ని బయటకు తీసి ఒక మాస్ ఎంట్రీతో లోపలికి వస్తూ ఉంది. యున్బా వచ్చేసిందని కియాన్ ఒక పక్క అరుస్తూ ఉంటే, "యున్బా నువ్వు ఇక్కడి నుండి పారిపో" అని మన కజిన్ ఒక పక్క అరుస్తూ ఉన్నాడు. "యున్బా నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ముందు ఇక్కడి నుండి పారిపో" అని అంటూ ఉంటే, "నువ్వు నా కజిన్‌వి. నిన్ను వదిలేసి నేనెలా వెళ్ళగలను?" అని అంటూ మర్యాదగా నా కజిన్‌ని వదిలేయ్ అని యున్బా అంటూ ఉంటే, "నాకు ఆర్డర్ వేసే పొజిషన్‌లో నువ్వేం లేవు. అదర్థం చేసుకో" అని అతను అంటూ ఉన్నాడు. యున్బా వెంటనే తన ఖడ్గాన్ని తీసి తన గొంతు మీద పెట్టుకొని, "నా లెక్క ప్రకారం నేను మీకు ప్రాణాలతో కావాలి. కాబట్టి మీరిప్పుడు నా కజిన్‌ని వదలకపోతే నేను చనిపోయి మీ ప్లాన్‌ని స్పాయిల్ చేసేస్తాను" అని యున్బా బెదిరిస్తూ ఉంది. అది విని అతను కజిన్‌ని వదిలేసి యున్బాని పట్టుకుంటున్నాడు. కియాన్ ఏమో కజిన్‌ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. "నువ్వు నీ పవర్స్‌ని యూజ్ చేసి నన్ను ఓడించలేవు. కాబట్టి అలాంటివి నా దగ్గర ట్రై చేయకు" అని అతను అంటూ ఉంటే, "నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావని" యున్బా అంటూ ఉంది. ఇక్కడేమో కజిన్ యున్బా గురించి టెన్షన్ పడుతూ కియాన్‌ని అరుస్తూ ఉన్నాడు. "నువ్వు తనని కాపాడలేవు" అని కియాన్ అంటూ ఉంటే, "నా వల్ల కాకపోయినా పర్లేదు. కానీ నేను తనని ఒంటరిగా చనిపోనివ్వను" అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో యున్బా అతనితో ఫైట్ చేస్తూ ఉంది. "నేను నిన్ను చంపను అన్నాను. కానీ దానికి అర్థము నేను నిన్ను గాయపరచనని కాదని" అంటూ ఉన్నాడు. అంతలో బయటకు వెళ్ళిన ఇద్దరు లోపలికొస్తున్నారు. "ఇదెలా ఉంది? నువ్వు మాత్రమే మాస్ ఎంట్రీ ఇవ్వగలవా?" అని కజిన్ అంటూ ఉంటే, "ఒరేయ్ పిచ్చోడా! నిన్ను తప్పించుకొని బయటకు వెళ్ళమని చెప్పింది ఎందుకంటే, నువ్వు బయటకు వెళ్లి ఎవరినైనా ఇక్కడికి తీసుకొని వస్తావని. ఇప్పుడు మనకి ఆ ఆప్షన్ కూడా లేదు" అని అంటూ ఉంది. ఇప్పుడు ముగ్గురు కలిసి అతనితో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో మన హీరో యున్బాని వెతుక్కుంటూ వస్తూ ఉంటే, తనిప్పుడే బయటకు వెళ్ళిందని సర్వెంట్ అంటున్నాడు. ఇక్కడేమో ఆ మాస్క్ అతను వాళ్ళిద్దరిని కింద పడేసి కజిన్ గొంతు పట్టుకుంటున్నాడు. "యున్బా నువ్వు మర్యాదగా సరెండర్ అయిపో. లేకపోతే నేను వీడిని చంపేస్తానని" అంటూ ఉన్నాడు. కజిన్ ఏమో "నాకేం కాదని" అంటూ "నన్ను వదులురా" అనేసి అతని మొహం మీద ఊసేస్తున్నాడు. అది చూసి అతనికి పిచ్చి కోపం వచ్చి అతని కజిన్‌ని కాళ్ళతో ఒక తన్ను తంతున్నాడు. కజిన్ వెళ్లి కింద పడిపోతూ ఉంటే అతను కజిన్‌ని చంపేలాగా వెళ్తూ ఉన్నాడు. అది చూసి యున్బాకి పిచ్చి కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటే తన బాడీ నుండి ఏదో పవర్ వస్తూ ఉంది. ఆ పవర్ తట్టుకోలేక అతనెళ్లి కింద పడిపోతున్నాడు. ఆ సౌండ్ విని మన హీరో యున్బా కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. యున్బా కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటే అంతలో హీరో యున్బాని పట్టుకుంటున్నాడు. యున్బా పొజిషన్ కాస్త సీరియస్‌గా ఉంది. హీరో వెంటనే యున్బాని చెక్ చేస్తూ ఉంటే యున్బా ఏమో మాస్టర్ మాస్టర్ అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. హీరో తన పల్స్ ని చెక్ చేసి చూస్తూ యున్బా అరిచిన అరుపులకి తన గుండె బ్రేక్ అయింది అని హీరోకి అర్థమైపోయి తను షాక్ అయిపోతూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.